హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర ఒకటి టొయోటా ఇన్నోవా క్రిస్టా ఉందండి. ఇది మోడల్ తీసి 2020 ఉంది. రిజిస్ట్రేషన్ అయితే 2021 ఉందండి. మీకు ఫుల్ వీడియో అంటే బయట నుంచి చూపిస్తుంటాను. అంటే ఫుల్ వీడియోలో ఎట్లుంది, డెంట్ ఉందా, పెయింట్ ఉందా, స్క్రాచెస్ ఉన్నా, ఏమున్నా ప్రతి ఒక్కటి చెప్తుంటాను. మీరు మాత్రం స్కిప్ చేసి చూడకండి, డబల్ అడగకండి. కొంతమంది ఏంటంటే వేరే వెహికల్ గురించి మళ్ళీ డైరెక్ట్ నాకు కాల్ చేసి అడుగుతున్నారు. ప్లీజ్ అట్లాంటి పనులు ఏం చేయకండి. దానివల్ల మీకు యూజ్ లేదు, నాకు యూజ్ లేదు. ప్రతిసారి చెప్తున్నాను, ఓకేనా? సరే, లేట్ చేయకుండా ఇప్పుడు మీకు డైరెక్ట్ వెహికల్ కానీ రీడింగ్ కానీ ఎక్కడైనా డెంట్ పెయింట్ ఏమన్నా చూపిస్తా. ఒక్కసారి అది చూడండి, స్కిప్ చేయకండి, ఓకేనా? ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చూసుకోవచ్చండి, నేను చెప్పిన వెహికల్ ఇదే. కాకపోతే కొంతమంది నెంబరు కనిపిస్తలేదు అంటున్నారు. అట్లా చేస్తేనే కరెక్ట్ అన్నట్టు వెతికి తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే దానివల్ల మీకు యూజ్ ఉండని చెప్పేసి నేను దాదాపు కొంచెం వరకు అయితే చూపిస్తలేను. డైరెక్ట్ చూపించి చేస్తే అంటే ఫోన్ నెంబర్ చూడగానే డైరెక్ట్ కాల్ చేస్తారు, అట్లా అదొక ప్రాబ్లం అయిపోతుంది. సరే, ఒక్కోసారి అయితే బయట చూసుకోండి. మీకు చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, మీకు డైరెక్ట్ చెప్తుంటే చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఇక్కడ చూసుకోవచ్చు, టైర్ దగ్గర, బంపర్కు దగ్గర మాత్రం కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి, అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది. మీకు ఇటు సైడ్ చూపిస్తున్నాండి, ఇది కూడా వస్తుంది చూసుకోవచ్చు. ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ వర్షన్, ఇది టాప్ ఎండ్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూపిస్తున్నాండి. దీనికి నేను చూపించుకుని చెప్తుంటాను, నేను రీడింగ్ కూడా అన్నీ చెప్తుంటాను నేను. సరే, ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ కూడా చూసుకున్నా కానీ పర్ఫెక్ట్గా ఉంది, ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. చిన్నగా లైట్ మాత్రం, అంటే చిన్నగా అంటే లైట్గా ఇవి ఇట్లా స్క్రాచెస్ ఉన్నాయి. వెహికల్ ఓకే ఉంది, రీడింగ్ కూడా ఓకే ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది, ఓకేనా? సరే, ఒక్కసారి డాష్ చెక్ చేసుకోవడం మాత్రం ఓకే ఉందండి, నీట్గా ఉంది, ఓకే. కింద కూడా ఓకే ఉంది, ఇక్కడ కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు. కింద మ్యాటింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు, పర్ఫెక్ట్ ఉంది. ఓనర్ క్లీన్ చేపించి పెట్టుకున్నారు కాబట్టి కవర్ వేసిరు అట్లా. ఓకే, సీట్ల పరంగా చేసుకున్న సీట్లు ఎట్లాంటి డ్యామేజ్ మాత్రం లేదు సార్. మీరు సీట్ కూడా చెక్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి మీకు డైరెక్ట్ చూపిస్తుంటా చెప్తుంటా నేను. దీనికి ఇన్సూరెన్స్ ఇంకా 1 year వరకు వ్యాలిడ్ ఉందండి. దీనికి 2 days కింద చేయించారు ఇది ఇన్సూరెన్స్, చూసుకోవచ్చు. ఇది కూడా ఎక్కడ కానీ డ్యామేజ్ మాత్రం లేవు సీట్లో, అదొకటి గమనించుకోండి, ఓకేనా? కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. డీజిల్ వర్షన్ ఇది, దీనికి బ్లూ యాడ్ ఉంటుంది, అది మాత్రం ఖచ్చితంగా పోసుకోవాల్సిందే ఇందులో. సరే, మీకు 1 by 1 చూపిస్తుంటే చూడండి. ముంగట కూడా ఓకే ఉందండి, మ్యాటింగ్, ఓకేనా? చూసుకోవచ్చు. సీట్లు కూడా ఓకే ఉన్నాయి. డోర్లు కూడా అంటే ఎక్కడ కూడా కొంచెం డ్యామేజ్ ఉన్నట్టు అట్లాంటిది ఏం లేదు, నీట్గా ఉన్నాయి. పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి, ఓకేనా? పుష్ బటన్ స్టార్ట్. ఇది రీడింగ్ వచ్చేసి ఓన్లీ 1,98,000 సార్. ఇది మళ్ళీ మీరు తప్పు అనుకోకండి, అంటే నేను చెప్పాల్సింది కాబట్టి చెప్తున్నాను నేను. రీడింగ్ కూడా ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు, ఓకే. రూఫ్ కూడా చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. అంటే రూఫ్ కూడా కొంచెం డస్ట్ పట్టినట్టు అట్లా ఉంటాయి కదా, అది కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు చూపిస్తున్నా, ఓకే. ఇది కూడా బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా? బ్యాక్ సైడ్ చూసుకోమంటే దాని అర్థం సీట్ చూసుకోమని చెప్పేసి అర్థం, నా అంతే, అంతకుమించి ఏం లేదు, ఓకే. ఎక్కడ డ్యామేజ్ ఏమున్నా కానీ తెలుస్తుంది మీకు. డోర్స్ తీసుకున్నా పర్ఫెక్ట్ ఉన్నాయి. సరే, మీకు ఇప్పుడు బీడింగ్ ప్లస్ ఎయిర్ బ్యాగ్స్ కూడా చూపిస్తారు మీకు. ఒకసారి ఇది బీడింగ్ చెక్ చేసుకోండి, బీడింగ్తో పాటు మీకు టైర్లు చూపిస్తుంటాను, ఇది చూసుకోవచ్చండి. బీడింగ్ ఓకే ఉంది. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఆ రిక్వెస్ట్ ఏంటో మీకు క్లియర్గా చెప్తుంటే లాస్ట్లో, మీరు అదొక్కటి కొంచెం గమనించండి. ఎందుకంటే నేను అది చెప్పపోతే అసలు దానివల్ల కొంచెం ఎఫెక్ట్ కూడా అవుతుంది, అది జనానికి కూడా. చూసుకోవచ్చు, ఆ రెండు చూపించిన కదా, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ముంగ టైర్ చూపిస్తుండండి. ముంగ టైర్ చూసుకుంటే మాత్రం ఓకే ఉంది సార్. 80% 90% ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇది టైర్లు ఓకే ఉన్నాయి, అలవేస్ ఉంటాయి, చూసుకోవచ్చు. ఇది కూడా ఇందాక మీకు బీడింగ్ చూపించిన కదా, అట్లే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. టైర్లు మాత్రం 100% ఓకే సార్. అంటే 100% ఓకే అంటే టైర్లు బాగున్నాయి చెప్తున్నా సార్ నేను, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సైడ్ కూడా చూపిస్తాను మీకు, డిక్కీ కూడా చూపించు. ఒక్కటిసారి అన్ని చూపించుకుంటే అయిపోతాయి కదా. సరే, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్. మీ కొందరికి ఇది కూడా డౌట్ వస్తుంది సార్, బ్లాక్ గ్లాస్ ఒకటి చేంజ్ అయిపోతే డిక్కీ మొత్తం చేంజ్ చేస్తారు సార్ ఎవరైనా, కొంచెం ఆలోచించండి. చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మీకు లోపల నుంచి కూడా చూసుకోవచ్చు, మీకు ఏమున్నా కనిపిస్తుంటుంది ఇందులోనే. మీరైతే పైన చెక్ చేసుకున్నారు కదా, పైన మీకు ఒక ఐడియానే వస్తుంది.
కింద స్టెఫిన్ చూసుకున్న మాత్రం స్టెఫిన్ కూడా ఓకే ఉంది సార్. స్టెఫిన్ కూడా మినిమం ఒక 70 వరకు ఉంటుంది సార్. ఇది మ్యాక్సిమం ఏం చెప్తాను నేను. ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. ఇది వచ్చేసి వెనక ఇటు సైడ్ చూపిస్తున్నా మీకు, అది కూడా చూస్తా. టైర్ చెక్ చేసుకోవచ్చండి, చూసుకోవచ్చు. బ్రిడ్స్టోన్ టైర్ ఇది. టైర్ కూడా ఓకే ఉంది, పర్ఫెక్ట్ ఉంది, ప్రాబ్లం లేదు. 80% వరకు ఉంటుంది, అలవేల్స్ ఉన్నాయి. అట్లాగే మీరు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. బీడింగ్ చూసుకున్నా పర్ఫెక్ట్ ఉంది. ఇవన్నీ చూస్తా సార్, ఇవన్నీ చూస్తేనే మీకు ఒక ఐడియా ఉంటుంది. అంతకుమించి నేనేం చెప్పలేను. మీకు ప్రతిసారి చూపిస్తే ఏదో ఏదో పాఠం లాగా అనుకుంటున్నారు, కానీ ఇలా కొన్ని మైనస్ ఉంటాయి, కొన్ని ప్లస్ ఉంటాయి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా. ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇన్నోవా క్రిస్టా జెడ్, ఇది 2.4 సార్. దీని ప్రైస్ వచ్చేసి 21,80,000 ఉన్నాను. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. అది రేటుకు మనకి ఏ సంబంధం ఉండదండి. ఇది కూడా టైర్ చూసుకోవచ్చు, ముంగ టైర్ మాత్రం ఓకే ఉంది. సేమ్ అలవెల్స్ కూడా చూసుకున్నా ఓకే, పర్ఫెక్ట్ ఉంది సార్. ఓకే అండి. మీకైతే ఇప్పుడు ముంగట చూపిస్తుందండి. బానెట్ పరంగా చెక్ చేసుకున్నా ఓకే ఉంది, డిక్కీ పరంగా చెక్ చేసుకున్నా ఓకే ఉంది. ఈ ముంగట కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఇది ఏమైనా చేంజ్ అయినా లేకపోతే ఆప్రానా పిల్లర్స్ అయినా చెక్ చేసుకున్నా మీకు కరెక్ట్ అనిపిస్తేనే తీసుకోండి. దానికి మీరు నన్ను కూడా నమ్మకండి, మీరు డైరెక్ట్ వెహికల్ చెక్ చేసుకున్నాక తీసుకోండి. మీకు ఇంకొక విషయం చెప్తాను, అది కూడా చెప్తాను, మీరు చూసుకోవచ్చు. మీకు కూడా ఎందుకంటే అది కొంచెం క్లియర్గా చెప్తాను, మీకు అర్థమవుతుంది సార్. నా ఉద్దేశం మీకు చెప్తున్నాను. ముంగట షో పట్టి కూడా ఓకే ఉంది, పర్ఫెక్ట్. హెడ్లైట్ తీసుకున్నా ఓకే ఉంది సార్, చూసుకోవచ్చు. ఇండికేటర్ కూడా పర్ఫెక్ట్ ఉంది. మిర్రర్ సైడ్ ఇండికేటర్స్ కూడా ఓకే పనిచేస్తున్నాయి. ఇది కూడా చూసుకోవచ్చు. మీకు ఫ్రంట్ బ్యాక్ సైడ్ అన్నీ చూపిస్తుంటా, కాకపోతే మీరు కొంచెం టైం తీసుకొని చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా హెడ్లైట్ తీసుకున్న ఓకే ఉంది. కింద కూడా ఇండికేటర్ కూడా ఓకే వర్క్ చేస్తుంది. ఇంజన్ సౌండ్ చెక్ చేసుకున్న మాత్రం ఇంజన్ సౌండ్ సేమ్ యాజ్ ఉంది సార్. 2 lakhs వరకు తిరిగింది ఇది. 2 lakhs అంటే 2,000 తక్కువ, 2 lakhs వరకు తిరిగింది ఇది రీడింగు. నేను చెప్పిన సార్ ఆల్రెడీ దీని ప్రైస్ చేసి 21,80,000 చెప్తున్నారు. రేటుకు మనకి ఎట్లాంటి సంబంధం ఉండదు. ఓకేనా. వెనక కూడా చెక్ చేసుకున్నా కానీ వెనక మాత్రం పర్ఫెక్ట్ ఉంది సార్. ఇక్కడ కూడా ప్రాబ్లం ఏం లేదు, డ్యామేజ్ ఏం లేదు. నా ఉద్దేశం చెప్తున్నాను నేను, ప్రాబ్లం అంటే అది. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా. మీకు డైరెక్ట్ చూపిస్తుంటా, చెప్తుంటా. సరే, ఇప్పుడు మీకు యాడ్ బ్లూ ఒకటి చెప్పాను కదా, యాడ్ బ్లూ అనేది ఇక్కడ యాడ్ చేస్తారు. ఇది కొంతమందికి అడుగుతారు, ఇది ఉన్నదా లేదని చూసుకోవచ్చు. ఇక్కడ యాడ్ బ్లూ ఉంటుంది. ఓకేనా. ఓకే అండి. ముంగడి గ్లాస్ చూసుకుంటే ఇక్కడ సిఏ ఉంది, ఇది కూడా సిఏ ఉంది. మీకు ఎయిర్ బ్యాగ్స్ కూడా చూపిస్తా సార్, అది కూడా మీరు కొంచెం టైం తీసుకొని చూడండి. ఒకే 2 నిమిషాల లోపల మొత్తం చూపించడం అంటే అది కరెక్ట్గా సార్. రేపు మళ్ళీ తర్వాత రేపు నన్ను అడగద్దు మీరు. ఇది కూడా సిఏ ఉంది. ముంగటి నుంచి ఏది అంటే చివరి వరకు, బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది కానీ ప్రాబ్లం ఏం లేదు సార్. ఒరిజినల్ ఉంది, చూసుకోవచ్చు. 99% ఒరిజినల్ ఉంటే ఒరిజినల్ ఖచ్చితంగా చెప్తాను సార్ నేను. అది మీరు ఒక్కసారి గమనించుకుంటే సరిపోతుంది అంతే. ఓకేనా. బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది కానీ రీప్లేస్ కాలేదు. టోటల్ ఒరిజినల్ వెహికల్, నాన్ యాక్సిడెంట్. ఓకేనా. ఎయిర్ బ్యాగ్స్కి వస్తే మాత్రం ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ప్యాసింజర్ ఒకటి ఉంటుంది, చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూపిస్తే చూడండి, చూసుకోవచ్చు అండి. ఇక్కడ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, కనిపిస్తుంది కదా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, మీకు చూపిస్తున్నా. ఓకేనా. ఓకేనండి. ఇందాక మనం చూపించిన వెహికల్ వచ్చి ఇన్నోవా క్రిస్టా అండి, టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 ఇది జెడ్ వర్షన్. ఇది మళ్ళీ వచ్చేసి 2028, రిజిస్ట్రేషన్ 21 సార్. ఇది మీకు ఫుల్ వీడియోలో ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా కానీ ముందు వాళ్ళు చెప్పేశాను నేను. ఇంకొక విషయం ఏంటి సార్, చాలా వరకు షోరూమ్ ట్రాక్ ఉందా అంటారు సార్. షోరూమ్ ట్రాక్ ఉంటే ఉన్నాయని చెప్తాను, లేకపోతే చెప్తున్నా. కొంతమంది ఏం చేస్తారంటే షోరూమ్ ట్రాక్ వాళ్ళని పోయి అడుగుతున్నారు, షోరూమ్లో అడుగుతున్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే మరీ అన్యాయం సార్. ఇది మరీ అన్యాయం అంటే అన్యాయం. వాళ్ళకి శాత కాకపోతే కాలని చెప్పాలి, కానీ ఎదుటోళ్ళకు ఎందుకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తారు అర్థం కాదు. సపోజ్ ఇక్కడ బంపర్ ఉంది సార్, ఈ బంపర్ చేంజ్ అయితే యాక్సిడెంట్ అంటారా? ఒకటి యాక్సిడెంట్ ఇది ఒకటి అవుతుందా? అట్లాంటి ఇది కూడా పోవాలి, ముంగర రేడియేటర్ పోవాలి, అంతా బాగానే ఉంటుంది. ఒక 50,000 బిల్ అయిందని చెప్పేసి యాక్సిడెంట్ అని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. షోరూమ్ ట్రాక్ వాళ్ళు కూడా అందరు కరెక్ట్ ఏం లేరు, నేను అది కూడా చెప్తున్నా ఖచ్చితంగా, డైరెక్ట్ చెప్తున్నాను నేను. షోరూమ్ ట్రాక్ కూడా అందరు నమ్మకండి. మీకు తెలిస్తే గిట్ట మంచి మెకానిక్ 100% మీకు జెన్యూన్ అనిపించిన మెకానిక్ తీసుకొచ్చుకోండి. ఈ అల్లటప్పకాలు తీసుకొచ్చుకొని కూడా మీకు బాధపడకండి. నేను డైరెక్ట్ చెప్తున్నాను, అలా దాచిపెట్టేది ఏం లేదు, లేకపోతే బాధపడేది ఏం లేదు. నేను కూడా డైరెక్ట్ ఉంటా, మీరు కూడా డైరెక్ట్ ఉంటారు అంతే. అదొకటి మాత్రం గమనించుర్రి. షోరూమ్ ట్రాక్ అయినా రీడింగ్ ఒకటి చెక్ చేయించుకోండి. ఏ చేంజ్ అయినా కానీ క్లైమ్ అవుతుంది కాబట్టి దానికి ఎవరు కూడా అంటే అబద్ధం చెప్పడానికి అవసరం ఏముండదు సార్. ఇది మీకు షోరూమ్ పీసు, ఇది బాగా మారిన డిక్కీ మారిన ఏది మారినా కానీ షోరూమ్ ఉంటుంది కాబట్టి దానికి యాక్సిడెంట్ కాదు.
యాక్సిడెంట్ అయిన కథలు వేరే ఉంటాయి సార్, యాక్సిడెంట్ అయిన లెక్కలు వేరే ఉంటాయి. మీరు అదొక్కటి కొంచెం గమనించుకోండి. నేను ఒక కస్టమర్ నాకు కూడా ఫోన్ చేస్తే యాక్సిడెంట్ అని చెప్పేసి అన్నారు. యాక్సిడెంట్ ఏ పరంగా అయింది, ఆ పరంగా పోయిందా, పిల్లర్ పోయిందా, రేడియేటర్ పోయిందా అంటే దానికి సమాధానం లేదు. ఒక బంపర్ ఒకటి చిన్నగా 3-4 ఐటమ్స్ చేయించారని చెప్పేసి ఇట్లా ఒక మాట వినపడ్డది నాకు కూడా. అంటే ఆ వెహికల్ అమ్మలేదు నేను, షోరూమ్ ట్రాక్ అప్ టు డేట్ ఉన్న వెహికల్కి అట్లా అబద్ధం చెప్తున్నారు అంటే వాళ్ళని ఏమనాలి చెప్పండి మీరు కూడా. కొంచెము వెహికల్ ఎవరు బడ్జెట్ ఉన్నట్టు వాళ్ళు తీసుకుంటారు, అంతకుమించి ఏం లేదు. కాకపోతే షోరూమ్ చెప్పేవాళ్ళు కూడా ఇది కూడా కొంచెం గమనించుకోవాలి. ఎవరిని ఉట్టిగా నేను నింద చేసి మాత్రం అబద్ధాలు మాత్రం అట్లా చెప్పకండి. ఆ యాక్సిడెంట్ అయితేనే యాక్సిడెంట్ చెప్పండి, లేకపోతే లేని చెప్పండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? సరే, ఇప్పుడు ఇంత టైం తీసుకుని చెప్పిన కారణం ఏంటంటే ఇట్లాంటివి కూడా ఎందుకు ఇంత గలీజ్గా ఎత్తు అర్థమవుతలేదు షోరూమ్ వాళ్ళు కూడా. అట్లా కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పారు. కాదు ఆ చెప్పని మందిలో ఇది ఇట్లా అన్నట్టు వాళ్ళ వైపు డైవర్ట్ చేయడానికి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. సరే, అవన్నీ లేట్ చేయకుండా ఇప్పుడు మీద టోటల్ చెప్పేస్తా. టొయోటా ఇన్నోవా క్రిస్టా అండి, 2.4 ఇది జెడ్ వర్షన్, మోడల్ 2028-2021 ఉంది. రిజిస్ట్రేషన్ వచ్చి 1,90,000 రీడింగ్ ఉందండి. షోరూమ్ ట్రాక్ ఉంది. టైర్స్ వచ్చేసి ఒరిజినల్ ఉన్నాయి. అంటే మినిమం ఒక 80% వరకు ఉంటే ప్రాబ్లం ఏం లేదు. ఓకే, దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ సార్, ఇంకా 1 year వరకు ఉంది దీనికి. టైర్స్ ఓకే ఉన్నాయి. ప్రైస్ కూడా ఆల్రెడీ చెప్పాను సార్ నేను, 21,80,000 ఉన్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఈ ప్రైస్ కు మనకు మాత్రం ఎటువంటి సంబంధాలు ఉంటాయి సార్. ఒకవేళ డీలోకి అయితే మాత్రం ఖచ్చితంగా నేను కమిషన్ తీసుకుంటాను సార్. ఓకేనా? ప్లీజ్ మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ మాత్రం వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం లేట్ చేయకండి, వీడియో మాత్రం చివరి చూడండి, మీకు నచ్చితే తీసుకోండి సార్.